ఈ వీడియోలో వచ్చేసి మనము వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటే ఏందో చూసుకుందాం. లాస్ట్ వీడియోస్లో మనం ఏంది డబుల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంది, సింగిల్ సైడ్ బ్యాండ్ అంటే ఏందో లాస్ట్ వీడియోలో, దాని తర్వాత ఎస్ఎస్పి విత్ ఎస్సి అంటే సప్రెస్డ్ క్యారియర్ సైడ్ బ్యాండ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ వన్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఫర్ ఫస్ట్ యూనిట్. దీంతో వచ్చేసి మనము వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటే మనకేదో తెలియాలి. వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటే వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫుల్లీ అండ్ అదర్ ఈజ్ పార్షియల్లీ సప్రెస్డ్ ఆర్ రిమూవ్డ్. ఇది వచ్చేసి దీని డెఫినేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ తీసుకుంటే ఇది అనుకోండి, ఇది మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఎల్ఎస్బి, ఇది యూఎస్బి. ఎల్ఎస్బి అంటే లోవర్ సైడ్ బ్యాండ్, ఇది అప్పర్ సైడ్ బ్యాండ్. యూ అంటే అప్పర్, ఇది లోవర్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫుల్లీ, ఒక్క సైడ్ బ్యాండ్ అనేది ఫుల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఈజ్ పార్షియల్లీ సప్రెస్డ్ ఆర్ రిమూవ్డ్. ఇది వచ్చేసి కొద్దిగా అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎల్ఎస్బి అనేది కొద్దిగా రిమూవ్ అవుతుంది. ఒక సైడ్ అనేది ఫుల్గా ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి కొద్దిగా రిమూవ్ అవుతుంది. మనం దాన్నే వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటాం. ఓకేనా? దాని వర్కింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఫస్ట్ మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్, ఇక్కడ క్యారియర్ ఆసిలేటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు యొక్క ప్రోడక్ట్ మనకు బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ అనేది వస్తుంది. ఇక్కడ క్యారియర్ ఆసిలేటర్ అంటే మనకు ఏసీ కాస్ ఒమేగా సిటీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ చేస్తే మనకి వస్తుంది డిఎస్పి ఎస్సి. అంటే డిఎస్పి అంటే డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, ఇది అనేది మనకు వస్తుంది. ఇది మనము సైడ్ బ్యాండ్ ఫిల్టర్. ఇది ఈ డబుల్ సైడ్ బ్యాండ్ మనకు వచ్చేసి వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంది, మనకు ఓన్లీ సింగిల్ సైడ్ బ్యాండ్ అనేది ఫుల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏదైనా డబుల్ సైడ్ బ్యాండ్ అనేది వచ్చింది, సప్రెస్డ్ క్యారియర్ డబుల్ సైడ్ బ్యాండ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డబుల్ సైడ్ బ్యాండ్ అనేది ఇక్కడ ఏమైంది, సైడ్ బ్యాండ్ ఫిల్టర్ యూజ్ చేస్తే అప్పుడు ఈ డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అనేది సైడ్ బ్యాండ్ ఫిల్టర్ నుంచి వెళ్ళినప్పుడు మనకు విఎస్బి సిగ్నల్ అనేది వస్తుంది. వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ అనేది మనకు జనరేట్ అవుతుంది అనమాట. దాని యొక్క స్పెక్ట్రమ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్ చూసుకుందాం. స్పెక్ట్రమ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ వచ్చేసి మెసేజ్ సిగ్నల్ మామూలుగా మనకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిగ్నల్గా తీసుకుంటే మెసేజ్ సిగ్నల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒకటి ఇది యాంప్లిట్యూడ్, ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో ఉంది, ఇక్కడ హై ఉంది, ఇక్కడ కొద్ది హై, ఇక్కడ లో, ఇలా హై. అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది మనకు లో హై ఉంది కాబట్టి మనకు దీని యొక్క గ్రాఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. మైనస్ దీని యొక్క స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్, రైట్ సైడ్ అయితే ఎఫ్ఎం, ఇది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మధ్యలో 0 ఉంటుంది అనమాట. దీన్ని ఎక్స్ ఆఫ్ ఎఫ్తో డిఫైన్ చేస్తాం, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎఫ్తో డిఫైన్ చేస్తాం అనమాట. దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఒక యాంప్లిట్యూడ్, ఇక్కడ ఉన్నప్పుడు ఒక యాంప్లిట్యూడ్, ఇక్కడ మ్యాక్సిమం ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని అనేది ఇలా చేసినాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మెసేజ్ సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్. నెక్స్ట్ ఇంకా విఎస్బి సిగ్నల్ అంటే వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ని దాని యొక్క స్పెక్ట్రమ్ చూసుకుందాం. స్పెక్ట్రమ్ ఏమని చెప్పిన, విఎస్బి సైడ్ బ్యాండ్ సిగ్నల్ అంటే ఒక సైడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫుల్లీ అండ్ అదర్ సైడ్ ఈజ్ పార్షియల్లీ సప్రెస్డ్ ఆర్ రిమూవ్డ్ కదా. ఒక సైడ్ అనేది మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సైడ్ అనేది ఫుల్గా మనకు ట్రాన్స్మిట్ అవుతుంది, అదర్ సైడ్ వచ్చేసి పార్షియల్లీ అంటే కొద్దిగా రిమూవ్ అయ్యి కొద్దిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ అంటాం మిడిల్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మైనస్ ఎఫ్సి, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాబట్టి మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇక్కడ రైట్ సైడ్లో కాబట్టి ప్లస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇక్కడ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఇలా మనం తీసుకుంటే ఇది వచ్చేసి ఇది కదా. ఇప్పుడు ఇక్కడ యూఎస్బి వచ్చేసి ఫుల్గా చేసినాం, ఇక్కడ కూడా యూఎస్బి అనేది ఫుల్గా చేసినాం. ఈ వచ్చేసి ఎల్ఎస్బి సైడ్ అనేది మనము పార్షియల్గా, ఇది ఎల్ఎస్బి అంటే లోవర్ సైడ్ బ్యాండ్ అనమాట, లోవర్ సైడ్ బ్యాండ్. మళ్ళీ మీరు రైట్ సైడ్ అనుకోకూడదు, లోవర్ సైడ్ బ్యాండ్ అంటాం ఎల్ఎస్బి అంటే. ఇది వచ్చేసి పార్షియల్గా ఉంటుంది. దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఎఫ్ఈతో మనము మెజర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది, ఈ స్పెక్ట్రమ్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే, అర్థం కాకోకుండా మళ్ళీ వీడియో పాజ్ చేసి మళ్ళీ చూడొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ వేస్టేజియల్ సైడ్ బ్యాండ్. నెక్స్ట్ దీని యొక్క జనరేషన్ అనేది ఎలా అవుతుందో, దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క యూజెస్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.